హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చేసి 7th క్లాస్లోని 7th చాప్టర్ అయినటువంటి డాటా హ్యాండ్లింగ్. అందులో ఎక్సర్సైజ్ 7.1 చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మ్యాక్సిమం డేట్ టైమ్ టెంపరేచర్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ ఏ వీక్ ఫ్రమ్ 26 February to 4th March 2011 are recorded as 26 degrees Celsius, 27 degrees Celsius, 30 degrees Celsius, 30 degrees Celsius, 32 degrees Celsius, 33 degrees Celsius and 32 degrees Celsius. హైదరాబాద్లోని టెంపరేచర్స్ ఇచ్చారు. అవి మ్యాక్సిమం టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి? 26 degrees Celsius, 27 degrees Celsius, 30 degrees Celsius, 30 degrees Celsius, 32 degrees Celsius, 33 degrees Celsius, 32 degrees Celsius. ఇందులో ఫస్ట్ ఏం కనుక్కోమన్నారు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ది వీక్. మ్యాక్సిమం టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సెకండ్, వాట్ ఈస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వీక్. యావరేజ్ టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనకి ఇచ్చింది రాసుకోవాలి. ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి? గివెన్ డాటా. గివెన్ డాటా ఫస్ట్ ఇచ్చింది ఏంటిది? 26 degrees Celsius, 27 degrees Celsius, 30 degrees Celsius, 30 degrees Celsius, 32 degrees Celsius, 33 degrees Celsius and 32 degrees Celsius ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ది వీక్. మ్యాక్సిమం టెంపరేచర్ని కనుగొమన్నారు. మ్యాక్సిమం అంటే ఏమవుతుంది? ఏది హైయెస్ట్ ఉంటుందో అది మ్యాక్సిమం అవుతుంది, ఏది లీస్ట్గా ఉంటుందో అది మినిమం అవుతుంది. ఇక్కడ మ్యాక్సిమం కనుక్కోమన్నారు కాబట్టి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి మ్యాక్సిమం టెంపరేచర్ ఏమవుతుంది? 33 degrees Celsius. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ది వీక్. యావరేజ్ కనుక్కోమన్నారు. దీనిని ఏమనొచ్చు? మీన్ అని కూడా అనొచ్చు. మీన్ ఏమవుతుంది ఇక్కడ? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై number of observations. ఇది మీన్ యొక్క ఫార్ములా. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటిది? ఇచ్చిన సెల్సియస్ మనకి టెంపరేచర్స్ ఎంత ఇచ్చారో అవన్నీ టోటల్ సెల్సియస్ ఏమవుతుంది? 26 + 27 + 30 + 30 + 32 + 33 degrees Celsius + 32 degrees Celsius. అండ్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని డేస్? 1 2 3 4 5 6 7 ఫర్ 1 వీక్ కాబట్టి 7 days. నెక్స్ట్ 26 ఇది సమ్ చేస్తే ఏమవుతుంది? 210. ఈ టోటల్ సమ్ చేస్తే వచ్చింది ఏమవుతుంది? 210. నెక్స్ట్ బై 7. ఇది సెవెంత్ టేబుల్లో పోతుందా అంటే పోతుంది. 7 1s 7 3s 70. వచ్చింది ఎంత? 30 degrees Celsius. ఇచ్చిన ప్రాబ్లం యొక్క యావరేజ్ ఎంత? మీన్ ఎంత అవుతుంది? 30 degrees Celsius. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి, రైస్ కన్జ్యూమ్డ్ ఇన్ ఏ స్కూల్ అండర్ ద మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ ఫర్ 5 consecutive days ఈజ్ 15
16.750 kgs, 14.850 kgs, 16.500 kgs, 14.700 kgs and 17.700 kgs. Find the average rice consumption for the 5 days. ఇక్కడ ఇచ్చింది ఏంటిది? మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనంలో భాగంగా 5 కాన్సిక్యూటివ్ డేస్ వరుసగా 5 రోజులలో కన్జ్యూమ్ చేసిన బియ్యాన్ని అంటే వినియోగించిన బియ్యాన్ని కనుగొమన్నారు. వరుసగా 5 డేస్ 1 2 3 4 5. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? యావరేజ్ రైస్ కన్జ్యూప్షన్ ఫర్ 5 డేస్. ఈ 5 రోజులలో వినియోగించిన బియ్యాన్ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి? గివెన్ డాటా రాసుకోవాలి. గివెన్ డాటా ఏమవుతుంది? 15.750 kgs, 14.850 kgs, 16.500 kgs, 14.700 kgs, అండ్ ఫైనల్ ఏమవుతుంది? 17.700 kgs. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది? యావరేజ్ రైస్ కన్జ్యూప్షన్ ఫర్ ది 5 డేస్. 5 రోజులలో వినియోగించిన బియ్యాన్ని కనుక్కోవాలి. యావరేజ్ ఆర్ మీన్. దీని ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై number of observations. This is the formula for mean. ఇక్కడ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అంటే ఏమవుతుంది? ఇచ్చిన డాటా 5 డేస్ ఉంది కాబట్టి 5 డేస్ 15.750 kgs plus 14.850 kgs plus 16.500 kgs 14.700 kgs plus 17.700 kgs by ఎన్ని డేస్కి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎన్ని డేస్కి అనుకోవాలి? 5 డేస్. దీన్ని సమ్ చేస్తే ఏమవుతుంది? ఈ టోటల్ని సమ్ చేస్తే వచ్చింది 79 kgs 500 grams by 5. ఇది 5 టేబుల్లో పోతుందా అంటే పోతుంది. 5 ones 5, 2 మిగులుతుంది. 5 5s 25, 4 మిగులుతుంది. 5 9s 45, 0కి 0. ఎంత వచ్చింది? 15.900 kgs. దీని యొక్క యావరేజ్ ఎంత వచ్చింది? 5 డేస్లో కన్జ్యూమ్ చేసిన రైస్ ఎంత? వినియోగించిన రైస్ 15.900 kgs.